ఈరోజు దుఃఖం ఉంది, భరిస్తాను. ఎవరు మనల్ని ఎంకరేజ్ చేయరు, మనం మాత్రమే కష్టపడాలి. దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు అని ఒక అమ్మాయి చెప్తోందండి. బాగా పేదింటి అమ్మాయి, 18 ఏళ్ళ అమ్మాయి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 10 గంటల పాటు ఆటో నడుపుతూ భవిష్యత్తులో ఏమవుతామంటే ఖచ్చితంగా లా చేస్తాను, లాయర్ అవుతాను అని చెప్తుంది ఒక అమ్మాయి. చాలా చోట్ల కనబడే స్టోరీయే, కానీ ఇక్కడ కొంత డిఫరెన్స్ ఉంటుందండి. తండ్రి మొన్న కోవిడ్లో చనిపోయాడు. తల్లి ఏమో చిన్న చిన్న కుట్టు పనులు చేసుకునేది, పెద్దగా ఆదాయం లేదు. చెల్లెళ్ళు ఉన్నారు. అంతకుముందు సరదాగా నాన్నతో పాటు ఆటో డ్రైవ్ చేసిందండి. ఆటో డ్రైవింగ్కి వెళ్ళేది. ఇంకేం చేయాలో తెలియక ఆటో పట్టుకుంది, స్టీరింగ్ పట్టుకుంది. డిగ్రీ చదువుతోందండి. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా నేను మంచి లాయర్ అయితే అవుతాను అని చెప్తోందండి. దీనికి పెద్ద విచిత్రం ఏముంది అని మీరు అనొచ్చేమో. ఇప్పుడు కాదు, 4-5 సంవత్సరాల విషయం చెప్తున్నాను, కిందట విషయం. ఈమె ఒక్కటే లేడీ. ఆటో స్టాండ్లో కనీసం రానిచ్చేవాళ్ళు కాదు. ఇంకా ఆటో డ్రైవర్లు బూతు మాటలు వగేరా ఇంకొక రేంజ్లో ఉండేవి. పోలీసులు, హోంగార్డులు కూడా అంతే ఇబ్బంది పెట్టేవాడు. వైపు ఈ ఇబ్బందులు అయితే, రెండో వైపు ఇప్పుడు చూస్తున్నారు కదా, లేడీస్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది అని సోషల్ మీడియాలో మామూలుగా కాదు, భయంకరంగా భయపెట్టేస్తారు కదా. ఎవరు ఎక్కేవాళ్ళు కాదు, బతిమిలాడినా కూడా ఎవరు ఎక్కేవాళ్ళు కాదండి. అంటే ఎన్ని కష్టాలు పడిందో ఒకసారి ఆలోచించండి. ఈ కష్టాలన్నీ తట్టుకుంది, ఓర్చుకుంది, దిగమింగుకుంది, తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఈరోజైతే రోజుకు ఒక 1000-1500 సంపాదించుకుంటోంది. కానీ ఫైనల్గా తన లక్ష్యం మాత్రం ఇది కాదు, మంచి లాయర్ అవుతాను అని చెప్తోందండి. మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలతో ఒక్కసారి పోల్చుకోండి. మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కనీసం బజార్కి వెళ్ళి ఒకటి తీసుకురమ్మంటే ఇంకోటి తీసుకొస్తారు. కనీసం కొద్దిగా చీకటి పడితే ఎక్కడికైనా వెళ్ళరమ్మంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే సాయంత్రం దాకా ఏడుస్తూనే ఉంటారు. మరి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు, మన ఇంట్లో పిల్లలతో పోల్చుకున్నప్పుడు ఈ పిల్ల ఇన్స్పిరేషన్ కదండి. అందుకే పైపెచ్చు తను సోషల్ మీడియాలో సరదాగా రీల్స్ కూడా చేస్తూ ఉంటుందండి. నాకు చాలా ఇష్టం రీల్స్ చేయటం, వీడియోస్ చేయటం అని చెప్తూ ఉంటుంది. అది కూడా ఇస్తున్నాను, ఆ అమ్మాయిది కొలాబరేషన్ కూడా ఇస్తున్నాను, చూడండి. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆడపిల్ల మగపిల్ల అని కాదండి, కష్టాలు మాత్రమే మనిషిని పైకి తీసుకొస్తాయి. వచ్చే ప్రతి కష్టాన్ని ఎవరైతే గట్టిగా ఫేస్ చేస్తారో, ఎవరైతే గట్టిగా ఎదుగుతారో, అంటే దాన్ని ఫేస్ చేసి దాన్ని ఎదుర్కొంటారో, వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతారు, పైకి వెళ్ళిపోతారు. అంటే ఆ టెస్టులన్నీ పాస్ అయిపోతారు అన్నట్టు. సో మరి పిల్లల్ని కంఫర్ట్లో ఉంచొద్దు, పిల్లలు కూడా కంఫర్ట్లో ఉండటానికి ట్రై చేయకుండా ఇలాంటివి ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పుకుంటూ ఉందామండి. ఫాలో అవ్వండి.